ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాధారం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభువు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 14వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారి ఆశీర్వదించును. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 6వ వచనంలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17-18 వచనాలలో నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్ళకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానము నీ అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమును బలాత్కారం మాట వినపడదు, నీ సరిహద్దుల పాడు అన్న మాట కానీ నాశనం అన్న మాట కానీ వినపడదు. అక్షరే నీకు ప్రకారములని ప్రఖ్యాతి నీ గుమ్మములని నువ్వు చెప్పుకుందువు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7-8 వచనాలలో నీ దేవుడు యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యావులు, ద్రాక్ష చెట్లు, అంజరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును, కొండ తెన్నితో నిన్ను తృప్తిపరిచదు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించడు, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వల్ల మీ యొద్దకు దానిని రాజేతును, మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 15వ వచనం. దాని ఆహారం నేను నిండారులుగా దీవించుదును, దానిలోని బేదలను ఆహారంతో తృప్తి పరచెదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని యేసయ్యని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రముఖతను చెల్లించుకుంటూ మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు మీరు అన్నారు అంటారు. అందరిని బట్టి ప్రముఖతను చెల్లించుకుంటూ మీ ప్రేమలో కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అమలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.